గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా! ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. గ్రూప్ 2లో నుంచి ప్రతి చాప్టర్ వైజు ప్రతిదీ చెప్పుకుంటా వస్తాను. మనకి సెప్టెంబర్‌లో గ్రూప్ 2 వచ్చే అవకాశం ఉందని నోటిఫికేషన్ వస్తుంది కదా! దానికోసం మనకి నుంచి నేను చదివినయి నేను ఆస్పిరెంట్‌నే. నేను చదివిన క్లాసులు మీకు చెప్తా ఉంటాను. ఎంతవరకు మీకు యూజ్ పడతాయో యూజ్ చేసుకోండి. మనం ఈరోజు స్టార్ట్ చేయబోయే చాప్టర్ వచ్చి హెల్త్, ఆరోగ్యం. ఆరోగ్యానికి సంబంధించిన చాప్టర్ మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. ఆరోగ్య సంరక్షణ ఉద్దేశం పట్టణ గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడం. మన దేశంలో ఆరోగ్యానికి సంబంధించిన అంశాలకు నోడల్ ఏజెన్సీగా పనిచేసేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది మన దేశంలో ఆరోగ్యానికి సంబంధించిన దానికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. మనకున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో 3వది ఆరోగ్యం, శ్రేయస్సు. ఇండియాలో ఉన్న ప్రముఖ ఆరోగ్య సంస్థలు తెలియజేస్తాను. ఎన్ఐఎన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇది హైదరాబాద్ లో ఉంది. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, ఇది హైదరాబాద్ లో ఉంది. ఏఐజి, ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఏఐజి, ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఇది కూడా హైదరాబాద్ లో ఉంది. నేషనల్ టీబీ ఇన్స్టిట్యూట్, బెంగళూరు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్, బెంగళూరు. కేఐపిఎం, కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, ఇది బెంగళూరులో ఉంది. గోంట్లీ ఐఐఐ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ హెర్మటాలజీ, ఇది వచ్చి ముంబైలో ఉంది. ఎస్ఐఐ సీరియం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇది వచ్చి పూణేలో ఉంది. నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పూణే. ఎన్ఐవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణేలో ఉంది. హెచ్ఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెమోపతి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి, ఇది కోల్కతాలో ఉంది. ఎన్ఐసిఈబి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్లోరల్ అండ్ ఎంటైర్ డిసీజెస్, కోల్కతా. సిఎన్ చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, సిఎన్సిఐ చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, కోల్కతాలో ఉంది. సిఓ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, న్యూఢిల్లీ. ఏఐఐఎంఎస్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇది న్యూఢిల్లీలో ఉంది. ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, న్యూఢిల్లీ. ఎన్ఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్ఐఆర్ఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్, న్యూఢిల్లీలో ఉంది. ఎన్ఐఐ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ, న్యూఢిల్లీలో ఉంది. ఐసిజిఈబి ఇంటర్నేషనల్ క్యాన్సర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ, ఐసిజిఈబి ఇంటర్నేషనల్ క్యాన్సర్ జెనెటిక్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ, న్యూఢిల్లీలో ఉంది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సాధించవలసిన లక్షణాలు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అనేది కొన్ని లక్ష్యాలను సాధించాలి. అవి ఎలాంటి లక్షణాలు అంటే, 1 మరణాల రేటును తగ్గించడం, 2 ఆయు ప్రమాణాలను వృద్ధి చేయడం, 3 జనాభా పెరుగుదల తగ్గించడం, 4 పోషక విలువలను మెరుగుపరచడం, 5 వచ్చి ప్రాథమిక పారిశుద్ధ్య వసతుల కల్పన అండ్ అక్షరాస్యత పెంపుదల. వీటిని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సాధించడానికి లక్షణాలుగా గుర్తించారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ లక్షణాలు. ఇంకోటి ఏంటంటే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏంటంటే, వ్యాధి చికిత్స, వ్యాధి వ్యాప్తిని అదుపు చేయడం. 2 ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ దాని కార్యకలాపాలు, అది చేసే పనులు సమాజానికి ఆమోదయోగ్యంగా ఉండాలి. 3 సమాజంలోని సభ్యులు ఆ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనేటట్లు ఉండాలి. 4 సమాజంలోని అందరు సభ్యుల చికిత్సకయ్యే ఖర్చు భరించగలిగేలా ఉండాలి. అంటే తక్కువ ఖర్చుతో కూడిన చికిత్సను రూపొందించాలి. ఆరోగ్యం వైద్య సేవలు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో వైద్య సేవలు ప్రధాన భాగం. సంరక్షణ వ్యవస్థలలో వైద్యశాలలు అంటే హాస్పిటల్స్ ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలలో వైద్యశాలలు అంటే హాస్పిటల్స్ ప్రధాన భాగాన్ని ఉపయోగిస్తాయి. ప్రధాన భాగంలో ఉంటాయి. వీటిలో కొన్ని తెలియజేస్తాను. ఉపకేంద్ర ఆసుపత్రులు, సబ్ సెంటర్స్. 3000 గిరిజన ప్రాంతం, 3000 మంది గిరిజనుల ఉండే ప్రాంతానికి ఒక సబ్ సెంటర్ అంటే ఆసుపత్రులు ఉండాలి. 5000 మైదాన ప్రాంతం జనాభాకు ఒక ఉపకేంద్ర స్ఫూర్తి ఆసుపత్రి ఉంటుంది. అదే మైదాన ప్రాంతాలకు 5000 మంది జనాభా ఉంటే
దానికి ఒక ఉప కేంద్ర ఆసుపత్రి ఉంటుంది, సబ్ సెంటర్ ఉంటుంది, ఒక మగ ఆడ ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. వీళ్ళు నిర్వహించే విధులు ఏంటంటే తల్లి శిశు ఆరోగ్యాన్ని సంరక్షించడం, పోషకాహార సేవలు అందించడం, కుటుంబ నియంత్రణ సేవలు, పరిసరాల పారిశుద్ధ్యంను వృద్ధిపరచుట, అంటువ్యాధులను నివారించడం, రికార్డులను నిర్వహించుట. రెండవది తెలుగులో సముదాయ ఆరోగ్య కేంద్రం అంటారు. దీన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, సిహెచ్సి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటారు. ఇది చేసే విధులు ఏంటంటే ఇది ప్రధానంగా 1,00,000 జనాభా అవసరాలు చూస్తుంది. అంటే 1,00,000 జనాభా ఉంటే అక్కడ ఈ ఆసుపత్రి ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా రిఫరల్ సేవలకి, అంటే సలహాలు ఇచ్చే, ఏది మంచిదో ఏది చెడుదో రిఫర్ చేసేదానికి సూచించబడిన సంస్థ. దీంట్లో అందించే సేవలు ఏంటంటే సాధారణ మరియు అత్యవసర చికిత్సలు, 24 గంటలు ప్రసిద్ధి సేవలు, సిజేరియన్ శస్త్రచికిత్సలు, అంటే సిజేరియన్స్ చేస్తారనమాట, నవజాత శిశువు సంరక్షణ, అనారోగ్యంతో ఉన్న పిల్లల పరిచర్యలు, కుటుంబ నియంత్రణ సేవలు, లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సలు ఇందులో చేయబడతాయి. మూడవది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రైమరీ హెల్త్ సెంటర్, పిహెచ్సి. మన దేశంలో మొదటగా 1952లో వీటిని ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రైమరీ హెల్త్ సెంటర్ ని మన దేశంలో 1952లో ఏర్పాటు చేశారు. 30,000 జనాభాకు ఒక ప్రాథమిక కేంద్రం ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో అయితే 20,000 మంది జనాభాకు ఒక ప్రాథమిక కేంద్రం ఉంటుంది. ఈ ఆసుపత్రిలో ఒక ప్రధాన వైద్య అధికారి, ఒక బ్లాక్ విస్తరణ విద్యా శిక్షకుడు, ఒక ఆరోగ్య సహాయకురాలు, ఒక కంపౌండర్, ఒక డ్రైవర్, ప్రయోగశాలలో పనిచేసే టెక్నీషియన్ ఒకరు ఉంటారు. ఈ ప్రాథమిక కేంద్రం అందించే సేవలు మాతా శిశు సేవలు మరియు కుటుంబ నియంత్రణ సేవలు, స్థానిక వ్యాధుల నివారణ మరియు అదుపు, పరిసరాల పరిశుభ్రత, సురక్షితమైన నీటి సరఫరా, అంటువ్యాధులను అరికట్టుట మరియు నివారించుట, ముఖ్య సంఘటనలు, జనన మరణములను సేకరించి రిపోర్ట్ చేయడం, రిఫరల్ సేవలు, ఆరోగ్య కార్యకర్తలకు గైడెన్స్ ను, ఆశా వర్కర్లకు శిక్షణను ఈ సంస్థ అందిస్తుంది. నాలుగవది జిల్లా ఆసుపత్రులు, అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్. ఇవి పట్టణాల్లో ఉన్న జనాభా ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఏర్పాటు చేయబడినవి. ఇవి మెయిన్ గా జిల్లా కేంద్రాల్లో ఉంటాయి. ఆరోగ్య రంగంపై వేసిన కమిటీలు. ఈ కమిటీల గురించి తెలుసుకుందాం. బోరో కమిటీ 1943లో వేసేది. దీని ఉద్దేశం ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం హెల్త్ సర్వే అండ్ డెవలప్మెంట్ కమిటీని 1943లో సర్ జోసెఫ్ బోరో అధ్యక్షతన నియమించడం జరిగింది. ఈ కమిటీని భారతదేశంలో అప్పటి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించడం కోసం వేశారు. ప్రజా ఆరోగ్య చరిత్రలో వీరి నివేదిక చాలా ముఖ్యమైనది. ఈ కమిటీ 1946లో తన నివేదికను సమర్పించింది. రెండో కమిటీ మొదలియర్ 1962 1962లో, దీన్ని 1946 1900 వరకు మన దేశంలో జరిగిన ఆరోగ్య ప్రగతిని పరిశీలించడానికి మొదలియర్ అధ్యక్ష కమిటీ ఏర్పాటు చేశారు. మూడోది చెడా కమిటీ. దీన్ని 1963లో వేయడం జరిగింది. జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమం నిర్వహణను పరిశీలించేందుకు 1963లో భారత ప్రభుత్వం, అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సర్వీసుల డైరెక్టర్ డాక్టర్ చెడ్డా అధ్యక్షతన ఒక కమిటీ నియమించారు. నాలుగో కమిటీ జంగల్ వాలా కమిటీ 1967. కేంద్ర ఆరోగ్య సంస్థ డాక్టర్ ఎన్ జంగల్ వాలా అధ్యక్షతన ఒక ఆరోగ్య కమిటీని నియమించింది. ఈ ఆరోగ్య కమిటీ నియమించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైద్య ఆరోగ్య సేవలు ఏకీకరణ. ఐదో కమిటీ వచ్చి ముఖర్జీ 1966 1966లో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం 1965లో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముఖర్జీ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు మలేరియా సంరక్షణ కార్యక్రమాలు, మసూచి, కుష్టు వ్యాధి కార్యక్రమాలు, కుటుంబ నియంత్రణ తదితర ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించేందుకు తగిన సూచనలు ఇవ్వడానికి ఈ కమిటీ ఏర్పాటు చేశారు. కర్తర్ సింగ్ 1972. కర్తర్ సింగ్ కమిటీ వచ్చి 1972. 1972లో కేంద్ర ప్రభుత్వం అప్పటి కుటుంబ నియంత్రణ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ కర్తర్ సింగ్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సూచనలు ఏంటంటే ప్రతి 50,000 మంది జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 16 ఉప కేంద్రాలు ఏర్పాటు చేయడం. రవాణా సౌకర్యాల దృష్ట్యా
దీన్ని ఏర్పాటు చేసింది. ప్రతి ఉప కేంద్రంలో ఒక పురుష మరియు ఒక స్త్రీ ఆరోగ్య కార్యకర్తను నియమించడం. ప్రాథమిక ఆరోగ్య కార్యకర్తలను పురుష ఆరోగ్య కార్యకర్తలుగా మార్చడం. ఎక్సలరీ ఆరోగ్య కార్యకర్తను మహిళా ఆరోగ్య కార్యకర్తగా మార్చడం. 7వ కమిటీ వచ్చి శ్రీవాత్సవ కమిటీ 1972 ఏర్పాటు చేశారు. ఇది విద్యా వైద్య వ్యవస్థలలో మానవ వనరుల అభివృద్ధిపై ఏర్పాటు చేసిన కమిటీ.